ప్రత్యక్షంగా మంగ్లీ లేకపోయినా కానీ పరోక్షంగా మంగ్లీ కుటుంబం మొత్తం ఉంది. ఆల్రెడీ ప్రూఫ్స్ అన్ని బయటకు వచ్చేసాయి. అసలు ఇలా మైక్రో ఫైనాన్స్ పేరుతో కొంతమందిని మోసం చేయడం అనేది ఎవరైనా కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటే జనాలకి అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ మంగ్లీ దగ్గరికి వెళ్ళాలా, మంగ్లీ కాకపోతే ఇంకోటి ఉంటాడు మార్కెట్లో. మంగ్లీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ జనాలకి తెలియాలా, అవసరాన్ని బట్టి వాళ్ళు ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మంగ్లీ లేకపోయినా వేరే వాళ్ళు ఉంటారు కదా, ఆల్టర్నేట్ అంటారు. అంతే మరి వాళ్ళ దగ్గరికైనా వెళ్తారు. మంగ్లీ చేతిలో మోసపోకపోయినా ఇంకో 10 మంది చేతిలో అయినా మోసపోతారు. అంటే దీనిలో అంటే దానికి ప్రజల తప్పు కూడా ఉంది కదా? ప్రజల తప్పు కాదు, గవర్నమెంట్ ఫస్ట్ అవేర్నెస్ తీసుకొని ఇట్లాంటి ఫైనాన్స్ సిస్టమ్స్ మీద కొంచెం దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి రెగ్యులరైజ్ చేయాలి. ఫస్ట్ ఇట్లాంటి సంస్థలని లేకుండా చేస్తే ప్రజలు మోసపోకుండా ఉంటారు. మొత్తం అంశంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ మోసపోయారు. దగ్గర దగ్గర 3,000 కుటుంబాలు 32 తండాలు మోసపోయాయి అని చెప్పేసి లెక్కల్లోకి వచ్చాయి. మరి వాళ్ళకి తిరిగి డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అసలు మంగ్లీ పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? ఏమన్నా ఉందా లేదా అని మనకు తెలియదు, కానీ లేకపోయినా ఇప్పుడు జనాలు అయితే నష్టపోయిల్లు. దానికి ఏం చేస్తారనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఒకవేళ నిజంగా పాత్రధారుడు ఎంతో కష్టపడి వాడు రోజు కూలికి పోయి సంపాదించి అలాంటి వాళ్ళ దగ్గర పెట్టి ఆడ తెచ్చుకొని రూపాయి వెనకేసుకొని చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలా? ఇప్పుడు దానికి ఆ సంస్థకి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి అసలు గవర్నమెంట్ రికగ్నేషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు మంగ్లీ అనడంలో కూడా తప్పు లేదు. అట్లా మోసం చేస్తుంది, ఎందుకంటే లొసుగులు ఉన్నాయి కాబట్టి మోసం చేస్తారు. డబ్బు సంపాదించుకోవాలని ఎవరికైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది. ఫ్రీగా వచ్చినప్పుడు ఎవరు ఊరుకుంటారు చెప్పండి? జనాలు మోసం చేసేది తప్పేముంది దాంట్లో? వీటిలో చట్టాలది కూడా కొంతవరకు చేతకానితనం ఉందంటారా? అంతే 100%. ఇప్పుడు ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ వచ్చి వసూలు చేస్తున్నప్పుడు అక్కడున్న వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? అంతమందిని మోసం చేస్తున్నప్పుడు మరి ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు కనుక్కుంటారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు? చట్టాల లొసుగుల వల్లే ఇవన్నీ జరిగాయి అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు మంగ్లీ అనేది ఆమె ఒక పర్సన్ అంతే, ఆమె కాదు కదా తప్పు. అసలు ఆ వ్యవస్థను నడిపించే వాళ్ళ తప్పు.